ఆహా భలే ఉంది. బీరకాయ ఫ్రెష్ అవడం వల్ల లేతగా ఉడికింది. బాగుంది కూర. కరెంట్ బిల్ ఇది. కరెంట్ బిల్ ఇది సరుకుల లిస్టు, అది కరెంట్ బిల్లు. ఇది సూపర్ మార్కెట్ లో దొరికితే రొట్టెలు తీసుకొచ్చా. చూసావా సిరి? స్టూడీనా? ఇంకో ప్లేట్ ఉంది చూడు, ఇందులో పెట్టచ్చు. అయినా వేస్తాను. ఎంత బాగుంది చికెన్ ఫ్రై అయితే సిరి. వాసన అయితే గుమాయిస్తుందమ్మా. మనకి కేజీలు చికెన్ ఉన్నా కంటి కానవు ఫ్రెండ్. రండి తిందాం. మామిడికాయ కూర చేస్తారా? పిచ్చి పట్టినాక ఎన్ని వీడియోస్ అయినా కొడలేదా? ఓ షెట్ మామిడికాయ పప్పు. ఇది టమాటా మామిడికాయ ఏంటది? మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పే కదా నువ్వు మాట్లాడే సాక్షి. ఇది కాదు మామూలుగా. నీ మీద 100 బూతులు ఇక. నేను నీకు ఎన్నిసార్లు తోటకి తీసుకొచ్చి వీడియోస్ తీసాను. నాది తిని పెట్టడం నా బాధ్యత. ఇచ్చేము. సరే చూసావా? మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు పెద్ద మంట మీద ఉంటుంది కదా, దీన్ని మనం సిమ్లో పెట్టాలి. చిన్న మంట మీద పెట్టేస్తే ఏం కావాలండి మంచి బతకడానికి. అసలు ఈ గాలి వాతావరణం నాకైతే అసలు నా గుండెల్లో సంతోషం నిండిపోయిందంటే నమ్మండి. తోట చూడండి, బీరకాయ తోట ఇదంతా. ఎక్కడి నుంచి ఎంత బాగుందో తెలుసా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి తోట ఎంత బాగుందో. చూడటానికి పచ్చగా నేచర్, బ్యూటిఫుల్ నేచర్ కదా. బీరకాయ తోట ఇదేమో ముల్లంగి తోట. ఎన్ని వీడియోస్ తీసాము ముల్లంగి తోటకి వచ్చి, బీరకాయ తోటలో చాలా వీడియోస్ తీసాము. అసలు నేచర్ చూస్తే ప్రాణం ఎలా ఉందంటే అసలు అంతగా అనిపిస్తుంది. బ్యూటిఫుల్ నేచర్. ఇక్కడైతే ఫ్రెష్ బీరకాయలు తీసుకొని మంచిగా వంట అయితే చేస్తాను. ఈరోజు అయితే బీరకాయ చికెన్ చికెన్ పిల్ల. ఇదేమో చికెన్ ఫ్రై కొంచెం మమ్మీ అన్నది. 3 రోజులు సెలవు అనమాట, అందుకని చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను ఈరోజు. చికెన్ ఫ్రై, బీరకాయ, చికెన్ ఈగురు అది కూర మంచిగా మసాలా బాగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను ఇంట్లో నుంచి. ఇక్కడే తినేసి హాలిడేస్ అనేవి ఈరోజు. ఏమో హాలిడే ఇచ్చిందంటే నాకు ఇంకెక్కడికైనా వెళ్ళాలి, ఇలా తిప్పే వెళ్ళక సంతోషం అనమాట. నేచర్ ట్రిప్ ప్లాన్ చేస్తాం అది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి. ఎంత బాగుందో చూడండి నేచర్. అబ్బా ఏం కావాలండి మనిషికి. బ్యూటిఫుల్ నేచర్. ఇక్కడికి వచ్చి మేము ఎన్ని వీడియోస్ తీసామో, చాలా తీసాము. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో చూడమా. ఎంత లేతకాయలు ఫ్రెండ్స్, నిజంగా లేత బీరకాయలు. కూర చేసుకున్నా, పచ్చడి చేసుకున్నా, పాలు పోసి చేసిన, కొబ్బరి పాలు పోసి చేసిన సూపర్గా ఉంటది. ఇన్ని కాయలు బాగున్నాయి కదా.
వావ్, ఒక్క షాట్ లో వాళ్ళ కోసమా? మరి నేనంటే ఏమనుకుంటున్నావు? అదే సినిమాలో ప్రమాణం, ఏదో పొట్టలో గుద్దు అంటే నీ పొట్ట పల్లి టైట్ ఉండాలి. అవును, లోపల కూడా నేనే అంత దూరం వెళ్ళటం కష్టం. ఇటుకోయమ్మా. సదాక్షికి ఒక ఆఫర్ ఇయ్యమా? ఉండవే. ఎక్కువ ఏం చేసుకుంటాం? అయ్యే చాలే అమ్మా. అయ్యే కొయ్. అక్క కూడా ఒకటి కోసిద్ది. ఇదిగో లేతక ఈ కాయ కొయ్యి. ఈ కాయ కొయ్యి. ఇక్కడ చూడు. ఇదా నేను దానికే వచ్చా. వావ్, చూడండి. కొయ్యి సిరి. ఇదిగో ఇది పోయినావా? కొయ్యి మా బాగుంది. ఏది ఈ సంవత్సరం స్వచ్ఛమైన తోటమా? అక్కడ పూలు ఉన్నాయి, తీసుకొచ్చుకో తోటకి. కాగడం మళ్ళీ ఉంది అక్కడ. ఏముంది? ఏముంది? పాము ఎలా ఉంటుంది? కొబ్బరికాయ. కొబ్బరికాయ పాము ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో బుట్ట పట్టుకొని వెళ్ళి. ఇదిగోండి పువ్వులు. తోటకు వచ్చేది సంతోషం అండి, తెలుసా? కాగడం పడ్డామా? బయట ఈ కొన్ని పువ్వులు 50 రూపాయలంట మూర. 2 మూరలు తీసుకుంటే పిల్లలకి నాకు సరిపోలా. సిరి చూడండి, కాగడం మల్లిలో వాసన ఉండదు, కానీ పెట్టుకుంటారు. మల్లెపూలు ఒకసారి ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు కాగడం మళ్ళీ కొంచెం తక్కువ రేట్లు ఉంది. రంటే వంట చేసుకుందాం. అమ్మా అక్కడ మందార పూలు ఉన్నాయే. అక్కడ మందార పూలు ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తారు? అవునా? జామకాయలు కూడా ఉంది. అదంతా కరివేపాకు చెట్టే. కరివేపాకు అవసరం లేదు. ఇది కుర్మాలా చేస్తున్నాం కదా. రాసకచ్చి అలాగే వస్తున్నాను. ఆహాహా, ఎంత బాగా కనబడుతుంది. రొట్టిది. ఇదిగోండి అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాం. కేజీ చికెన్, బీరకాయలు చూపించావా? ఏది ఈ నెల కరెంట్ బిల్. ఇది కరెంట్ బిల్. ఇది సరుకుల లిస్టు, అది కరెంట్ బిల్లు. ఇది సూపర్ మార్కెట్ లో దొరికితే రొట్టెలు తీసుకొచ్చా. ఇవన్నీ అలాగే ఉంటాయి. 3 ఇచ్చారు. మరి బిల్ ఎంతో చెప్పారు, నాకు గుర్తుకోలేదు. మొత్తం మీరు తీసుకున్నాం కదా. నేను తింటుంది కోకోనట్ బన్స్. వీడియో అయ్యేంత వరకు అల్లాడిపోతారని అదే సూపర్ మార్కెట్ లో మొన్న బన్నులు తీసుకొచ్చాం. లోపల కొబ్బరి ఉంటుందని నాకు తెలీదు. నేనేంటి బర్గర్ చేద్దామని తీసుకొచ్చానమ్మా. తెర చూస్తేనేమో ఇవి తినాలంటే ఒక్కటైనా తినచ్చు, కానీ తినలేని పరిస్థితి. కొంచెం అన్నా తినకపోతే ఆత్మారావు బాధపడతాడు. డైట్ లో ఉన్న లోపల మొత్తం చెర్రీస్, కోకోనట్. తినండి. తింటావే? చాలు చాలు, అన్నం కాలం తినేద్దాం. ఇవన్నీ వండుకొని పిల్లలకి పెట్టి వెళ్తా. ముల్లంగి చూడండి, ఎంత ముల్లంగి తోట. ఇంకో 1 మంత్ కానీ కాయలు వస్తాయి. ఇవన్నీ బ్యూటిఫుల్ నేచర్ అమ్మా. బతికితే నేచర్లోనే బతకాలి, సస్తే నేచర్లోనే సావాలమ్మా.
ఆరోగ్యంగా ఉంటది, ఎటువంటి పొల్యూషన్ ఉంది. అసలు రేట్ మాకు ఇక్కడికి వస్తే ఎంత టైం పాస్ అయిద్దో. తినవే కొంచెం చిన్న ముక్క తినండి అమ్మా, తినండి, హ్యాపీగా తినండి. కావాలి తింటా కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కట్ చేసుకుందాం. బీరకాయ తింటే కత్తి ఎక్కడుంది? ఇది కాదు, వేరే కత్తి. ఇది బాగా పొదును ఉంటది. ఐరన్దా? లేత బీరకాయలతో వండేద్దాం. పర్లేదేమా, మొయ్యలేవు. లేత బీరకాయలు ఫ్రెండ్స్, ఇందులో అసలు తొక్కలతో సహా ఉండొచ్చు. ఈ తొక్కలతో పచ్చడి చేసుకోవచ్చు, బీరకాయతోటి కూర చేసుకోవచ్చు అమ్మా. కొబ్బరి పేస్ట్ బాగా వేసేసి ఒక కొబ్బరికాయ, నువ్వులు, గసగసాలు అన్నీ వేసేసుకొని మంచిగా కూర చేసుకుంటే నీ ఇంత కొండడ కూర ఉన్నా సరే అసలు ఉత్తినే అయిపోతుంది. బీరకాయలు ఇలా తగ్గిపోతాయి కూరలు ఏం కనుక. అందుకనే ఎంత కొండడ ఉండాలి. ఇవన్నీ అయితే ఒక పెద్ద ఫ్యామిలీస్కి ఒక పూటకి సరిపోద్దామా? ఇప్పుడు మనమైనా సరే ఇప్పుడు డైట్ లో ఉన్నప్పటి నుంచి కూర రెండు మోతాదులు కూర ఉంటే ఒక మోతాదు మాత్రమే మన దగ్గర. అన్ని కడాయిలు వేయగానే ఇంత అయిపోతుంది. 2 మోతాదులు కూర, ఒక మోతాదు దోశ, ఇడ్లీ, ఇట్లా ఉంటది. కూర ఎక్కువ పెడతారు మా మేడం. కొబ్బరి పాలు అవన్నీ వేసి చేసిన కూరలో నువ్వులు, గసగసాలు, లైట్ చెక్కుతూ పుచ్చపప్పు అన్నీ, ఇక గుమ్మడి గింజలు, తర్వాత దోస గింజలు, సన్ఫ్లవర్ గింజలు అన్నీ వేసేసి మసాలా పట్టించేసి వేస్తారనమాట. ఈరోజు నేను అవేం వేయలేదు. కొబ్బరి, నువ్వులు, గసగసాలు, నువ్వులు కూడా వేయలేదు కదమ్మా, వేయలే. సింపుల్గా ఈరోజైతే ఇలా చేస్తున్నాను. నేను 42 కేజీలు వెయిట్ లాస్ అయి ఉన్నానండి, అందుకని ఇంత సన్నగా కనిపిస్తున్నాను. నా వీడియోస్ రోజు చూస్తుండే వాళ్ళకి నేను మంచిగా అప్డేట్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో చెప్తున్నా. ఇది కూడా కొంచెం తిని చూడాలా. నేను ఒకటి తొక్క స్వీటే ఉంది, చేతులు కట్ చేసుకున్నావమ్మా. ఇది లైట్ గా తీస్తారు, ఊరికే తీయరు. దానికి రాదు. ఇది పచ్చడి చేస్తాను ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ కొంచెం కొంచెం తక్కువ తగిలితేనే బాగుంటది కూరకి. బీరకాయ చూసారా ఇంత బాగుందో, లేత బీరకాయలు. బీరకాయల్లో కూడా చేదులు ఉంటాయండి, చూసుకోండి. 110 కేజీలో 110 కేజీలు 100 గ్రాముల నుంచి నేను 2 సంవత్సరాల్లో ఒక 1 మంత్ డైట్, ఇంకొక 40 రోజులు మెయింటెనెన్స్ డైట్, అట్లా నేను చేసుకుంటా నేను తగ్గిన వెయిట్ 42 కేజీలండి. ఇక తీగు సదాక్షి. ఒక 1 మంత్ క్రితము, ఒక 8 మంత్స్ బ్యాక్ నేను మా ఇల్లు కట్టుకుంటా ఇక డైట్లో లేకుండా మెయింటెనెన్స్ డైట్కి వెళ్ళిపోయా. లాంగ్ టైం అండి, సొంత ఇల్లు కట్టుకున్నాం కదా, కొంచెం సంతోషంగా పిల్లల్ని చూసుకుంటా, వండుకుంటా, తింటా. ఒక 8 నెలలు బ్రేక్ ఇచ్చాను, మళ్ళీ లావ్ అయిపోతానని భయంతో మెయింటెనెన్స్ డైట్లో నుంచి డైట్కి వచ్చా. ఇప్పుడు డైట్లో జాయిన్ అయ్యి కూడా ఒక 10 రోజులైంది. త్వరలో మీకు నేను వెయిట్ లాస్ రిజల్ట్స్ పెడతాను. 15 డేస్కి ఒకసారి పెడతా అని చెప్పాను కదా, అలాగే పెడతాను. ఎంత తగ్గాను ఏంటనేది. హెల్దీ ఫుడ్ పెడతారు, మనల్ని హెల్దీగా ఉంచుతారు, తగ్గిస్తారండి. ఇప్పుడు నాకు తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను జాయిన్ అవ్వలేను కదా. నన్ను 42 కేజీలు తగ్గించి ఆమె నా ప్రూవ్ చేసుకున్నారు మా వెనెలా మేడం. ఇప్పుడు మళ్ళీ నేను హ్యాపీగా మళ్ళీ మా మేడం దగ్గర ఉంటే నాకు ఎటువంటి భయం ఉండదు. ఇంత లావు మీదవా ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. అంటే నేను ఇంత లావు ఉన్నాను, నాకు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ జాయిన్ అయ్యి నేను బాధలు పడి సఫర్ అవ్వాల్సిన అవసరం ఉందమ్మా. నన్ను హెల్దీగా ఉంచారు, హెల్దీగా తగ్గించారు. నాకు ఇప్పుడు ఎటువంటి రోగాలు కానీ ఏం లేవు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం లేవు. ఇంకా నేను మెయింటెనెన్స్ డైట్ లో కూడా కొన్ని రోజులు ఎగ్గొట్టానమ్మా. డైట్ సెట్ అయింది కాబట్టి మళ్ళీ మా మేడం ఇచ్చే డైట్ కానీ ఆమె ఇచ్చే ఫుడ్ కానీ మాకు హెల్దీగా పెడతారు కాబట్టి ఇక మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలి. అర్థమైందమ్మా? కొత్త ఎక్స్పెరిమెంట్లు ఇంతలా ఒంటి మీద చేయకూడదు. నేను అబ్బో ఎంతలా ఉన్నాను నేను అసలు ఇంతలా ఉన్నానండి. 110 కేజీలు అంటే మామూలు విషయమా? అమ్మో, అసలు ఒక్కొక్క చెయ్యి ఇంతలావు, తొడలింతలావు, మొహం అయితే గండు మొహం. ఆ గండుగా ఉన్నప్పుడు బాగున్నానని చాలా మంది అంటుంటారు. గండుగా ఉన్నప్పుడు ఫేస్ బాగుంటుందేమోలే కానీ బాడీ బాగోదు ఫ్రెండ్స్. అందం ఇంపార్టెంటా, పిల్లల కోసం మనం బతికి ఉండటం ఇంపార్టెంటా? అందం ఇంపార్టెంట్ కాదు, పిల్లల కోసం మనం ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఇక నేనే చూసుకోవాలి నా పిల్లల్ని. నేనే బాగలేను అనుకో ఎవరు చూస్తారు ఈ పిల్లల్ని? అది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ భయపడిపోయి వెయిట్ లాస్లో జాయిన్ అయిపోయా వెనెలా మేడం దగ్గర, స్పార్కిల్ ఒబిసిటీ క్లినిక్లో. అది కాగడం మళ్ళీ వాసన ఉండదమ్మా. బీరకాయ ఎంత లేతగా ఉందో, హాని అయిపోయింది. కొంచెం ఫ్రై చేయమంది, లేకపోతే కూర చేసేసేదాన్ని. పచ్చడి చేయమా, రోటి పచ్చడి టమాటా వేసి నెక్స్ట్ టైం చేస్తా. తోట ఉన్నంతకాలం చేసేస్తా.
మమ్మీ ఈ తొక్కలమ్మా ఇంటికి తీసుకెళ్ళి చూడు ఎలా తీసిందో గుండు అలా కొట్టేసింది. ఇదిగో దీని తొక్క చూపిస్తాను. సర్లే నేర్చుకుంటారులేవే, ఒకేసారి అన్ని నేర్చుకోవాలా. ఇప్పుడు మా శిరీష అన్ని చేయగలదు. అంటే తొక్కలు గీకలు ఏమైనా నీట్ గా తీసిద్ది. అది మరి దానికి అసలు ఏం తెలియదు కదా. మొన్న గుమ్మడికాయతో యుద్ధం చేసాం మేము అయితే. అబ్బో గుమ్మడికాయ తీసేటప్పుడు కూర 2 hours పట్టింది ఒక గుమ్మడికాయ కొయ్యటానికి. డైట్ కి గుమ్మడికాయ కూర తినమన్నారు. ఆవిరికి వండుకొని తినండి అని కొన్ని పౌడర్లు చెప్పారు, దాంట్లో చల్లుకొని తినమని. అన్ని డ్రై ఫ్రూట్స్ పౌడర్లు ఉంటాయి. ఇంకా ఆ పౌడర్లు తినాలంటే ముందు నేను ఆ గుమ్మడికాయని కట్ చేయాలి కదా. ఆ గుమ్మడికాయ కట్ చేసేటప్పటికి ఎక్స్పెరిమెంట్ కొండడు కూర వండుకొని పిల్లలకి మాకు ఒక పూటకు సరిపోయింది. అంటే అంత ఆవిరికి ఆయిల్ తక్కువ, నెయ్యి వేసుకోవాలి. కొబ్బరి బోండం ఉంటే బాగుండు. బాగుండు అన్నామంటే ఇప్పుడు ప్రత్యక్షం అయిపోయింది కొబ్బరి బోండం. తోట వనల్సి మనం లేకపోతే పని చేస్తామా, నేను కొబ్బరి చెట్టు ఎక్కేస్తాను. అవును కొబ్బరి చెట్టు ఇది కదా. చెట్టు ఎక్కిస్తే చెట్టును గుండు ఇలా గొయ్యేస్తాను అనమాట. తమలపాకులు చెట్టు ఎక్కుతారు, గుర్తుందా సిరి? తమలపాకు చెట్ట, తమలపాకులు ఒక్కల చెట్టుకి ఎక్కుతారు. వెనకాల ఒక బ్యాగ్ కట్టేసి వెళ్ళు అనగానే అన్ని జస్ట్ ఇలా ఒక రీల్ ఉండాలి దాని పైకి ఎక్కిటాకి. వెనకాల ఒక పెద్ద బ్యాగ్ లాంటిది ఇది ఉంటుంది చూడు, బుట్టలు. అవును అట్లాంటిది ఒకటే బ్యాగ్ నింపుకొని వస్తాను. పంపిస్తే ఇంకంతా నింపుకొని వస్తుంది. పీకాకులు అరుస్తున్నాయి చూడు, మా అన్నట్టు అనిపించిద్దామా నాకు. ఏ పక్షి చూసినా ఓకేనా, సరిపోతాయి కదమ్మా, ఒక పూటకి సరిపోతాయి. చికెన్ అయ్యి ఉంది కదా, ఎలాగో కడాయి నిండా ఉంటుంది. కోసుకో ముక్కలు, కోసుకుంటా. ఫ్రెష్ బీరకాయలండి. ఏం కోసింది వేస్తాను ఇవి. అమ్మా చూడు, స్వచ్ఛమైనవి అండి. అబ్బా స్వచ్ఛమైన కూడా ఉన్నాయి. ఒక కవర్ ఇవ్వు, కవర్లు వేసేస్తా శతాక్షి. కింద బండి ఎవరండి తింటారు అక్కాయ్? అబ్బో అసలు బీరకాయ బయట ఎంత రేట్లో తెలుసా మనకి. మళ్ళీ స్వచ్ఛమైనవి కూడా దొరకవు. బీరకాయ అంటేనే రేట్ ఎక్కువ. స్వచ్ఛమైన కూరగాయలు కేజీ బయట ప్రజెంట్ ఎంత ఉన్నాయో నాకు. ప్రజెంట్ షాపింగ్ చేయాలి మేము రీసెంట్ డేస్ లో. సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా ఒకేసారి చెప్తారు కదా మొత్తం మీద. ఒక్కో సీజన్ బట్టి ఒక్కో రేట్ ఉంటాయమ్మా. పీసెస్ ఇదిగో పట్టుకోయినా అన్నీ తిని చూడాలమ్మా. బీరకాయలు మొత్తం నీళ్ళు దాహం అవుతుందా? ఉన్నాయా? లేతకాయలమ్మా, తిని చూడు ఎలా అయిపోతున్నాయో. అవును, పైగా ఫ్రెష్ గా చెట్టు కదవా, అలా వాటర్ నెస్ ఉంది. ఆవిరికి ఉడికిపోతాయి, అందుకని కొంచెం పెద్ద ముక్కలే కట్ చేస్తున్నాయి. లేతయ్యమ్మా. మొత్తం ఇలాగే కట్ చేసుకుందాం ఫ్రెండ్. ఒక స్పూన్ నువ్వులు, ఇది గసగసాలమ్మా, చెక్క ముక్క, లవంగాలు, ఓకేనా. ఒక చిన్న సైజు ఒక కొబ్బరికాయ అండి, అల్లం అరిచేతంత అల్లం, ఒక 2 వెల్లుల్లిపాయలు, చిన్న సైజు టమోటాలు మీడియం ఒక 4, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట. సో ఇవన్నీ కలిపి ఈ నువ్వులు గసగసాలు, ఈ గసగసాలు చెక్క లవంగం వీటితో పాటు వేసి మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే సిరి పేస్ట్ కర్రీలో మంచిగా అనిపించింది.
బీరకాయ కూరలో వేసుకోవచ్చా కొబ్బరి? మసాలా ఉంటే బాగుంటుందమ్మా. అసలు దాని టేస్ట్ ఎలా ఉంటుంది తెలుసా? చికెన్ పడుతుంది కదా, మసాలా కూరలాగా బాగుంటుంది. టమాటాలు ఇవి మరి పెద్దవి కాదు, మరి చిన్నవి కాదు, మీడియం సైజు 4 టమాటాలు. ఇంత మసాలాలో ఆ టమాటాలు వేయకపోతే కర్రీ టేస్ట్ రాదు. మిక్సీ పట్టుకుందాం. మెత్తగా అంటే మెత్తగా, ఇంత మెత్తగా వేసుకుంటే బాగుంటుంది. ఇంత మసాలా ఉంటే ఇప్పుడు మనం చేసేది రోటీ కదా, ఆ రోటీలోకి సూపర్ అనిపిస్తుంది. సోపమా ఒక స్పూను, షాజీరా ఒక స్పూను, యాలకులు ఒక 4. అవన్నీ వేసుకున్న తర్వాత ఇదిగోండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా గాలి వస్తుంది కదా, గాలికి స్టవ్ ఒక అనకొండ లాంటిదంటే నమ్మండి ఫ్రెండ్స్. ఇది మనకి ఫ్రైలో కూడా ఇదే ఉపయోగపడింది. కారం అండి, ఇది సాంబార్ కారం అండి. జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసాను కాబట్టి ఒక 3 స్పూన్లు దాకా వేసాను. ఎందుకంటే ఇందులో అంత ఘాటు ఉంటుంది సిరి, అర్థమైందా? అవును, ఘాటు తక్కువ ఉంటుంది. ఈ స్పూన్ ఎందుకు ఇస్తారో అర్థం కాదు, మనం వాడే మనుషులు. కూర చక్కగా మసాలా అంతా వేగిందమ్మా. ఇందులో ఉల్లిపాయ, టమోటా, కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్, చెక్క, లవంగం, తర్వాత గసగసాలు అన్నీ వేసుకున్నాం కదా. ఇది మసాలా బాగా ఫ్రై అయింది కాబట్టి మనం చికెన్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇదేమో ఫ్రైకి పెట్టేస్తాను ఇది. ఇది వేసిన వెంటనే మనం సాల్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్లో సప్పదనం లేకోకుండా. 1 స్పూన్ వేసాను, ఉడికిన తర్వాత అప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇది ధనియాల పౌడరు, ఇదిగోండి పచ్చిమిరపకాయలు. ఈరోజు పచ్చిమిరపకాయలు కొన్ని ఇంట్లో తక్కువ ఉన్నాయి, లేకపోతే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసేస్తాను. వేసిన తర్వాత అడుగు నుంచి ఇలా కలబెట్టేసుకొని చికెన్లో ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ అంతా ఇంకిపోతే మంచి వాసన వస్తుందమ్మా. చికెన్లో వాటర్ ఉండగానే అది ఇంకిపోకముందే మనం ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అదంతా పైకి వచ్చిందనుకో, అప్పుడు చికెన్ మగ్గిందని అర్థం. ఆ మగ్గక ముందే మనం వాటర్ పోసేసుకుంటే ఇప్పుడు వేసిన సాల్ట్ కానీ, గరం మసాలా కానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ కూరకు పట్టకుండా టేస్ట్ అంత అనిపించదు. ఇట్లా చికెన్ వేసిన తర్వాత చికెన్లో వాటర్ అంతా ఆవిరికి మగ్గిన తర్వాత అప్పుడు మనకి కూర అనేది మంచి వాసన వస్తుంది, నీసు వాసన పోయింది. ఓకేనా? ఇదనమాట. దీన్ని ఇలాగే కలుపుకుంటూ అన్నీ పడిపోయినాయండి. ఇక మనం బీరకాయలు కూడా ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిన తర్వాత వేసేసుకోవాలి. మగ్గింది కదమ్మా, చూడు. పసుపు, దీంట్లోనే కొంచెం జీలకర్ర, ఒక స్పూను సోపు,
అవన్నీ వేసుకున్నాం కదా. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే. ఆయిల్ డబ్బా, చికెన్లో వాసనంతా పోవాలంటేమా పసుపు సాల్ట్ వేసి ఇలా ఆయిల్ వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఆవిరికి అలా వదిలేసేయాల. ఆ వాటర్ ఎప్పుడైతే డ్రై అయిపోయిందో వాసన పోయింది ఫ్రైకి ఇది. ఇప్పుడు మనం బీరకాయలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక కేజీ ఉంటే బీరకాయలు ఇంకా కోక్టెల్కి వచ్చి చికెన్ ఫ్రైలో వచ్చి చికెన్ దగ్గర కూర్చొని ఫ్రైలో కడాయిలో కాలి మళ్ళీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇలా మగ్గిని చాలా బాగుంటాయి తెలుసా. ఎందుకు మంట తగ్గిస్తుంది. ఎండ తగలాలమ్మా, ఎండ తగలకపోతే ఎట్లా? డి విటమిన్ యాడ్ నుంచి వస్తుంది. ఇప్పుడా ఈ మబ్బులు కమ్మి ఈ లైట్ వచ్చే ఎండ ఆరోగ్యానికి ఎంత మంచిది తెలుసా? ఏమన్నా నడి ఎండలో నిలబడున్నావా? ఒక పక్క చెట్టు గాలి వస్తుంది, ఒక పక్క లైట్గా ఎండ. అదే మంచిది హెల్త్కి. సపోటాలు తీసుకోండి, సీతాఫలాలు. సదాక్షి ఏంటి నీ చేతిలో? సీతాఫలాలు మగ్గినాయా? తెలియదు చూడు. మగ్గపోతే కూరలేసి అయ్యో మగ్గినాయమ్మా. ఏం తింటా ఫస్ట్ తిను తిను. ఈ సంవత్సరం అసలు దేవుడి దగ్గర పెట్టుకొని తినాలి. నేను కొనుక్కోలేదు, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. నువ్వు తిను, నేను దేవుడి దగ్గర పెట్టమన్నావు. తినుకో. ఏది లేదు తినామా. ఫస్ట్ సీజన్లో వచ్చే మామిడికాయ కానీ సీతాఫలాలు కానీ దేవుడి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర పెట్టుకొని పెద్దవాళ్ళ దగ్గర పెట్టుకొని తింటారు. ఓకేనా? వండటం తొందరగానే అయిపోయింది. ఇంట్లో నుంచి తేవలటం, ఈ మసాలాలు పట్టుకోవడం రావటం ఇవే టైం పడుతుంది. ఏదమ్మా ఇటు తగ్గింది కదా. ఈ మనం ఏ మసాలా అయితే ఇందులో వేసుకున్నామో అదే మసాలా దీంట్లో వేస్తున్నాం. చూసారా? ఇగోండి కరివేపాకులు కూడా కడిగిని ఇందులో వేసేస్తాం. ఇప్పుడు మనం దీంట్లో కారం కూడా వేసేసుకోవాలి. కళ్ళల్లో పడిద్దని భయంగా ఉంది. కారం వేసా, ఒక 2 స్పూన్లు దాకా వేసా. ఇదిగో ఇందులో జీలకర్ర మెంతులు లైట్గా వేస్తున్నానండి. ఇది వాసన మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఉన్నావా? నువ్వు తినన్నాను కదా నేను. మసాలాతోనే మనం ఇది ఫ్రై చేసుకుంటామమ్మా. ఇది వాటర్ అనేది ఏం పోయము. అర్థమైందా? ఇది బీరకాయ కూడా చికెన్తో పాటు ఒక 5-10 నిమిషాలు మగ్గిందనుకో, మనకి ఏ మోతాదులో వాటర్ కావాలో అప్పుడు చూసుకొని పోసుకోవచ్చు. చూసావా? స్వచ్ఛమైన కాయలు, స్వచ్ఛమైన తోట.
సాల్ట్ తగ్గింది, సరిపోయింది. కొంచెం వేయాల్సి వస్తుంది అన్నమాట. ఇది ఇక చిన్న మంట మీద పెట్టామా, మగ్గనివ్వాలి. వాటర్ అంతా డ్రై అయిపోయింది. సూపర్గా ఉంటుంది. పిల్లలకి ఎప్పుడైనా హాలిడేస్ దొరికితే నేనైతే అసలు పిల్లలకి ఎక్కువ టైం ఇస్తాను. బీరకాయ, చికెను, గరం మసాలాలు, కొబ్బరి పాలు అన్నీ వేసానండి. ఉల్లిపాయ పేస్ట్ అన్నీ చూసావా సిరి? ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసి పెట్టుకోవాలి. వాటర్ బాటిల్ ఒక గ్లాస్ మాత్రమే ఉన్నాయండి. పోసాను, వండిస్తానమ్మా. అసలు కూర చూసారు మంచి వెజిటేబుల్ కర్రీ, వెజిటేబుల్ చికెన్ కర్రీ. కూరగాయలు ఎవరైనా ఎక్కువగా ఇష్టపడరు కొంతమంది. సదాక్షి వాటర్ బాటిల్ బీరకాయ కొంచెం వాటర్లో ఉడికితే కూడా బాగుంటుంది. అందుకని ఒక బాటిల్ వాటర్ పోసానండి. లీటర్ వాటర్ బాటిల్ పోసానంటే 2 గ్లాసులు దగ్గర పోసేసాను. ఇప్పుడు ఈ కూరని మనం ఒక వాటర్ అంతా, ఇప్పుడు పోసిన వాటర్ హీట్ ఎక్కేంత వరకు మనం పెద్ద మంట పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం మంట మీద మూత ఓపెన్ చేయకుండా అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడే మనం సాల్ట్ సరిపోయిందా లేదా అని చూడాలి. ముందే ఎక్కువ వేసుకోకూడదు. బీరకాయలోకి ఎక్కువ ఏం సాల్ట్ పట్టదండి. అబ్బా ఎంత బాగుందో సిరి, ఆహా ఎంత కమ్మగా ఉందో. కొంచెం సాల్ట్ తగ్గిందమ్మా. వేసేసా. ఇక మొత్తం అయిపోయినట్టేనమ్మా. ఇంకా కూర ఇలా ఉంది కదా, ఇప్పుడు కొంచెం మగ్గించుకున్నాం కలిపెట్టేసుకొని మూత పెట్టేద్దాం. ముసుకేది సిరి కదక్షి? ముసుగు అంటే మూత అని అర్థం. నేను ఇక కర్ణాటకలోనే మాట్లాడేస్తున్నా. చూసారా? ఇది చిన్న మంట మీద అలా మగ్గించుకోవాలండి. అయిపోయిందమ్మా. చూసారా? ఈసారి డిఫరెంట్గా ఫ్రై చేసావు కదా, కొబ్బరి అన్నీ వేసేసి. ఒకసారి ఈ ఫ్రై కూడా భలే ఉంటుంది అసలు. అవునమ్మా, ఆయిల్ లేకుండా ఇది వాటర్ పోయకుండా వండేసా. మనం దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు దాకా పెద్ద మంట మీద ఉడికింది కదమ్మా, దీన్ని మనం సిమ్లో పెట్టాలి. చిన్న మంట మీద అలా పెట్టేస్తే అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో రోటీ వేసుకోవాలి.
అబ్బా గీ వాసన మళ్ళీ వస్తుంది. ఈ చాట్ చూసినప్పుడల్లా చాట్ గుర్తొస్తుంది. చాట్ చేయము ఒకసారి. అదేంటి బంగాళదుంపలు వేసి బఠానీ బంగాళదుంపలు భలే ఉంటుంది అది. ఇలా తయారవుతుంది మా వస్తువులు. మళ్ళీ రేపు వర్షం పడేలా ఉంది ఫ్రెండ్స్. మీకు ఏమన్నా నేచర్ కనిపిస్తుందో లేదో తెలియదులే కానీ ఇప్పుడు వర్షం పడిద్ది అన్నట్టుంది ఇక్కడ నేచర్ మాత్రం. అందరమా అసలు మనుషులు ఇప్పుడు కూడా రేపు మార్కెట్లో దొరుకుతుంది లేదు ఏమీ లేదు అసలు అన్నట్టు లేదు. చూసారా సీతాఫలం తర్వాత తినమ్మే. అన్నం తినద్దా శతాక్షి? చాలా కడుపులో జాగా అవుతుంది. అవునా? ఇప్పుడు అన్నం కాదులే చపాతీలు. అదే చెప్తున్నా. తినే టైంలో అది తింటే టేస్ట్ ఉంది తెలీదు. పైగా అది స్వీట్ అమ్మా. నిన్నంతా తిందామని నాకు దేవుడు నాకు కొంచెం పంపించాడు. అవును, ఆ చెట్టుకు కాసిన కాయలు ఇది తినాలని రాసి పెట్టుంది. సొంపొకటిది సోపొకటిది. నా కోసమే పెరిగింది. చపాతీ కూడా నా కోసమే తయారు చేసి తాగమ్మ నువ్వు. మూతేస్తా ఉండు. ఏయ్ చూసావా సిరి? ఇంకో ప్లేట్ ఉంది చూడు ఇందులో శతాక్షి. అది బట్టి చికెన్ ఫ్రై చేస్తా. ప్లేటు అయినా వేస్తాను. ఎంత బాగుంది చికెన్ ఫ్రై అయితే సిరి. వాసన అయితే గుమాయిస్తుందమ్మా. మనకి కేజీలు చికెన్ ఉన్నా కంటి కానవు ఫ్రెండ్. రండి తిందాం. అయ్యేమొద్దు ఇది.
ఆహా భలే ఉంది. బీరకాయ ఫ్రెష్ అవడం వల్ల లేతగా ఉడికింది. బాగుంది కూర. భలే ఉందమ్మా. చికెన్ తింటుంది. ఆహా ఓహో బాగుందా? చాలా బాగుంది. కమ్మగా ఉంది. ఫ్రై బాగానే ఉందమ్మా. ఎంత బాగుందో. గ్రేవీ వేసుకోమా. బీరకాయ ఎంత బాగుందో. ఆహా భలే ఉందమ్మా. అవును. నేచర్కి కూర భలే ఉంది. అట్లా అక్కడ కూర్చోండి. మైసూరు చాలా అందమైన ఊరమ్మా. చికెన్ తినవే ఫ్రై. ఫ్రై ఎక్కువ కారం లేదు. ఎంత బాగుందో టేస్ట్. గ్రేవీ ఏమా? ఇదేంటి? అందులో ఇవే అంటే డైరెక్ట్ ఈజీ ప్రాసెస్. ఎంతో సాఫ్ట్ గా చేసే నేను కొంతసేపు ఇలా దీని మీద అయిపోయామా వేస్తే మెత్తపడిపోతాయి. అవసరమైంది ఇలా కూడా బాగానే ఉంటాయి. కొంతసేపు నానబెట్టుకొని తింటే బాగుంటుంది. అప్పుడు అలా అయిపోయింది. తినరా నాన్న, నేను తింటున్నాను బాగానే. అందరం అదే తిన్నారా? నేను కొంతసేపు ప్రేమతో పెడుతున్నా మమ్మీ. తిను. తిన్నాను నువ్వు తిని. గ్రేవీ వేసుకోవే.
చాలా మెత్తగా చికెన్ ముక్కలు తినవే, బాగున్నాయి కదా. తిన్నా అన్నీ. నాచోస్ లా ఉన్నాయి. నాచోస్ అంటే ఈ కొంచెం చిప్స్ లా ఉంటాయి. అవునా? అవి కూడా ఇట్లా కర్రీలో నంచుకొని తింటారు. అవి వేరే పేరు, నాచోస్ కాదు. ఆహా, చికెన్ ఫ్రై బాగుంది కదా. సూపర్ ఉంది కదచ్చి. అవునమ్మా, ఎక్కువ కారంగా కూడా లేదు, మీడియంగా ఉంది. ఇప్పుడు నేను చేసిన ఫ్రై మీరు ఏదైనా ఊర్లో వెళ్ళాలనుకున్నప్పుడు చేసుకొని బాక్స్లో పెట్టుకొని వెళ్తే ముగ్గురు చేసిన ఫ్రై 10 మంది తినగలరు, అంత టేస్ట్ ఉంది అది. నిజంగా ట్రావెలింగ్ అప్పుడు ఎంత తినొచ్చామా అన్నం. ఎక్కడికి వెళ్ళినా మీకు అంత మంచి భోజనం దొరకదు. కొబ్బరి పేస్ట్తో చేసాం కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్, టమోటాలు అన్నీ పడి అందరు, ఉల్లిపాయ అవును, అన్ని ఒక్క కర్రీకి ఎన్ని కావాలో అన్ని పడ్డాయి. మా మమ్మీ చూడడానికి ఇంత సాఫ్ట్ గా ఉందిలే కానీ పొద్దున్న నాకు చేసే కసరత్తులు చూడాలి. ఆఖరికి ఇక్కడ జాలైన్ నాకు చూపిస్తుంది వచ్చి, జాలైన్ ఇలా ఉంది అని. ఏం ఎక్సైజ్ చేస్తావు దానికి? ఇప్పుడు అన్నం తినేటప్పుడు చూపిస్తాం. లిస్ట్ చెప్పిద్ది ఇప్పుడు తిని ప్రశాంతంగా అన్ని చేసి లేసి వాకింగ్ పోయి వాకింగ్ నుంచి వచ్చి అన్ని చేశాక మళ్ళా ఎక్సర్సైజ్ చేసి ఇలా చూపించి చూసావా ఎంత కండో అని 5 కేజీల డంబుళ్ళు 2 ఎత్తది మా అమ్మ. అవును, అందులో సరే అవును వచ్చిందంట, నేను ఇంకేం చెప్పాలి చెప్పు. ఫ్లెక్స్ చేస్తుంది మా అమ్మ మా కండాలే వచ్చి, చూసావు కండాలు అంత గట్టిగా ఉన్నాయి నా అని. ఆ ఎనర్జీ ఉంటుంది, పొద్దున్న ఎనర్జెటిక్గా ఉంటుంది. డైట్ కూడా మంచిగా, ఇంకా మమ్మీ డైట్ చేయడం వల్ల కానీ మాతో కూడా డైట్ చేస్తుంది. అంతా డైట్ చేయించడం అంటే డైట్ ఫుడ్ అంతా, ఏది వేస్ట్ కాదు. పొద్దున్న ఇంత గ్లాస్ జ్యూస్, సాయంత్రం ఏదో కొంచెం టీవీ చూద్దామని కూర్చుంటే ఇదిగో తిను, నట్స్ తిను. చదివే పిల్లలు కదా, పునాదిలో నుంచి పిల్లలు స్ట్రాంగ్గా ఉండాలి. 10th చదివే అంతవరకు పాలు ఇస్తూ ఉండేదాన్ని, రోజు 1 గ్లాస్ పాలు. 10th తర్వాత 2 పిల్లలకు మానేస్తా.
ఇది 10th అప్పుడు దాకా పాలు ఇచ్చేదాన్ని, దీనికి 1 గ్లాస్ పాలు ఇచ్చేదాన్ని. 10th వచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత వాళ్ళకి పాలు అవసరం లేదు, వాళ్ళు తినే ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలని చెప్పేసి పాలు ఆపేసి మిగతాయి జ్యూసులు కానీ ఇంకా ఏమైనా. ఫుల్ వీడియో చూడండి, వెయిట్ లాస్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్. అమ్మ మామిడికైతే కూర చేస్తారా? పిచ్చి పెట్టిందంటే ఎన్ని వీడియోస్ చేయాలా చూడలేదా? ఓ షెట్, మామిడికాయ ఇది టమాటా మామిడికాయ ఏంటిది అది? మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పే కది. ఇంకా నువ్వు మాట్లాడక సతక్షి, ఇది కాదు మామూలుగా. నీ మీద 100 బూతులు. ఇక నేను నీకు ఎన్నిసార్లు తోటకి తీసుకొచ్చి వీడియోస్ చేశాను. నాది తిని పెట్టడం నా బాధ్యత. ఇచ్చేయము. సరే.